హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో చిన్న చిన్న ఫెయిల్యూర్స్కే డిప్రెషన్కి గురవుతున్నారా? ఏదైనా ఒక అనుకోని సంఘటన ఎదురైనప్పుడు, ఏదైనా ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు మీరు స్ట్రెస్కి గురవుతున్నారా? సో జీవితంలో ఏదైనా ఒక సంఘటన మనకు ఎదురైనప్పుడు కానీ, లేకపోతే ఒక ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు కానీ, మనలో ఉండే మన ఇంటర్నల్ పవర్స్ని ఎలా మనం బయటికి తీయాలి, సో ఆ యొక్క ఫెయిల్యూర్ని కానీ లేకపోతే ఆ యొక్క సంఘటనను కానీ ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దిస్ ఇస్ శివానంద, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. లెట్స్ సీ how can we gain the confidence, or how can we not lose the confidence or faith in our lives when we face the situations, the difficult situations. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ తన లైఫ్లో సంపాదించిన మొత్తం ఆస్తులన్నింటినీ కోల్పోయి, సర్వస్వాన్ని కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఒక పార్క్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకంటే తను చేసిన అప్పుల వల్ల తను ఎవరికి ముఖం చూపించుకోలేక, అలాగే తనకు రావాల్సిన అమౌంట్ కూడా తనకు రాకపోగా, అప్పుల వారి నుంచి ఎక్కువ ప్రెజర్ ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక ఒక పార్క్కి వెళ్ళి అలా కూర్చొని ఉన్నాడు. అది తలపట్టు కూర్చోన్నాడు. ఎలాగంటే మనకు కూడా అప్పుడప్పుడు ఏవైనా ఛాలెంజెస్ ఎదురైనప్పుడు మనం అటువంటి స్టేట్లో ఉంటాం. సో అలా కూర్చొని ఉన్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్, అంటే ఒక 60 years ఓల్డ్ మ్యాన్, బాగా డ్రెస్అప్ అయి ఉన్నాడు, వచ్చాడు, తనను పలకరించాడు. ఏంటబ్బాయి నువ్వు ఇలా ఉన్నావు, చూస్తూ ఉంటే నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావు, ఏంటి పరిస్థితి అని అడిగాడు. సో అప్పుడు ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఏం చేశారంటే తనకున్న ప్రాబ్లం గురించి చెప్పాడు. ఇదండి నా పరిస్థితి, నేను చాలా బాగా సంపాదించాను, కానీ ఇప్పుడు చూస్తేనేమో అప్పుల్లో కూరుకుపోయాను, సో దీని నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని తన గోడు వెలిబోసుకున్నాడట. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ఏం చెప్పాడంటే, సరే నేను నీకు ఒక హెల్ప్ చేస్తాను, అదేమైనా నీకు ఉపయోగపడుతుందేమో చూడు అని చెప్పి తన చెక్ బుక్ తీసేసి దాంట్లో ఒక $5 lakh చెక్ రాసి ఇచ్చాడట తనకి. సో ఆ బిజినెస్ మ్యాగ్నెట్కి అర్థం కాలేదు, అదేంటిది $5 lakhs నాకు ఈయన ఇవ్వటం ఏంటి, ఈయన ఎవరు అసలు అని ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక సర్ప్రైజ్కి గురయ్యాడట. ఆ తర్వాత చూస్తే చెక్ మీద రాక్ఫెల్లర్ అని సంతకం చేస్తుందట. రాక్ఫెల్లర్ మన 1970s వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో తనకి ఆశ్చర్యం వేసిందట, రాక్ఫెల్లర్ ఏంటి, నాకేంటి చెక్ ఇవ్వడం ఏంటి, అది కూడా $5 lakhs అని చెప్పి. నమ్మకం కలగకపోయినా కానీ చెక్ చూసేసరికి ఓకే, తనకు ఒక ధైర్యం వచ్చిందట. సో తను ఏం చేశాడు, ఆ చెక్ని తీసుకెళ్ళి దాన్ని మార్చకుండా, అంటే దాన్ని క్యాష్ చేసుకోకుండా ఏం చేశాడంటే తన ఇంట్లో దాపెట్టాడట. దాపెట్టి ఆ చెక్, అంటే ఆ $5 lakhs ఇచ్చిన భరోసాతో, ఆ నమ్మకంతో ఏం చేశాడంటే తన యొక్క జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. తను వెళ్ళి అప్పుల వాళ్ళని కలిశాడు. సో వారికి చెప్పాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి, మీ యొక్క అప్పులను తీర్చేస్తాను నేను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక కన్సెంట్ తీసుకున్నాడు. అలాగే తనకు రావాల్సిన డబ్బుల్ని ఎలాగోలా రాబట్టుకున్నాడు. మళ్ళీ బిజినెస్ని మొదలుపెట్టాడు. మళ్ళీ బిజినెస్ని మొదలుపెట్టి 1 సంవత్సరం తిరిగే లోపు తను కోల్పోయినదంతా మొత్తం తిరిగి సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత అప్పుడు తనకు సంవత్సరం క్రితం ఆ ఓల్డ్ మ్యాన్ ఇచ్చిన ఒక చెక్ గుర్తొచ్చి దాన్ని తిరిగి ఇచ్చేందుకు మళ్ళీ ఆ పార్క్కి వెళ్ళాడట. ఆ పార్క్కి వెళ్ళి కూర్చున్న తర్వాత అటు ఇటు చూస్తే మళ్ళీ ఆ ఒక ఓల్డ్ మ్యాన్ తన దగ్గరకు వస్తూ కనపడ్డాడట. ఇంకేముంది, తనకి హ్యాపీగా ఫీల్ అయ్యి సో ఆ చెక్ని తిరిగి ఇవ్వబోయే టయానికి ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. అంబులెన్స్లోంచి నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి
ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ని పట్టుకొని వెళ్ళబోతూ ఆ యొక్క బిజినెస్ మ్యాగ్నెట్తో అన్నట, సో అమ్మాయ ఇప్పటికి దొరికారండి ఈ పిచ్చోడు, నేనే రాక్ ఫెల్లర్ అని చెప్పుకుంటూ అందరికీ చెక్స్ ఇచ్చేస్తున్నాడు, సో చాలా థ్యాంక్స్ అండి మీరు పట్టించినందుకు అని. సో ఈ యొక్క బిజినెస్ మ్యాగ్నెట్కి ఏమీ అర్థం కాలేదు. అంటే ఒక పిచ్చివాడు ఇచ్చిన చెక్ తనలో ఉండే ఇంటర్నల్ సోర్సెస్ని బయటికి తీసి తను కోల్పోయిన సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకునేందుకు ఉపయోగపడిందని చెప్పి ఒకంత ఆశ్చర్యానికి గురై తను కూడా నడుచుకుంటూ బయటికి వెళ్ళాడట. సో ఫ్రెండ్స్, మనం ఈ యొక్క స్టోరీ నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు, ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, లేకపోతే ఛాలెంజెస్ ఎదురైనప్పుడు మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే బయట నుంచి సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనలో మనం తరచి చూసుకుంటే, మనలో ఉండే అంతర్గత శక్తుల్ని మనం ఉపయోగించుకుంటే మనకు లైఫ్లో ఎదురయ్యే ఏ సంఘటన అయినా కానీ, ఏ యొక్క ఫెయిల్యూర్ అయినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సో లెట్స్ సీ హౌ కెన్ వీ గెయిన్ దట్ కాన్ఫిడెన్స్, వాట్ కెన్ వీ డూ అబౌట్ ఇట్. సో ఫ్రెండ్స్, ఎలా మనం ఈ కాన్ఫిడెన్స్ని అలాగే ఉంచుకోవాలి, ఎస్పెషల్లీ ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, లేకపోతే మనం ఏదైనా ఛాలెంజెస్ ఎదురైనప్పుడు ఎలా మనం దీన్ని రిటైన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి అవాయిడ్ నెగటివ్ సెల్ఫ్ టాక్. సో మనకు బాగా తెలుసు వాట్ వి థింక్ దట్ వి బికమ్, అంటే మనం ఎలా ఆలోచిస్తామో అలానే తయారవుతాం. సో మనకి ఎస్పెషల్గా మనం ఏదైనా మనం అనుకోని సంఘటనలు కానీ, లేకపోతే మనకు అనుకోని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు మనం ఒక రకమైన మన స్టేట్ ఆఫ్ మైండ్ నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఏమవుతుందంటే, మన యొక్క మైండ్ని ఏది చేయాలో అది చేయకుండా, దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించకుండా, మనల్ని డిస్ట్రాక్ట్ చేసే వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో అందుకని మనం ఏం చేయాలంటే ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని అవాయిడ్ చేయాలి. ఎలా అవాయిడ్ చేయాలి? టకీమని మనకేమొస్తుందంటే, నెగిటివ్ ఎమోషన్స్కి ఎనర్జీ ఎక్కువ. టపీమని మనకేమవుతుందంటే మన మైండ్లో నెగిటివ్ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. సో దాన్ని పాజిటివ్ ఎమోషన్స్గా మనం ఏం చేయాలంటే కౌంటర్ ఇవ్వాలి. సో మనం ఎప్పుడైతే నెగిటివ్కి పాజిటివ్ కౌంటర్ ఇస్తామో అప్పుడు మనకేమవుతుందంటే మన బ్రెయిన్ మనకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెడుతుంది, మనకు పాజిటివ్ అవుట్కమ్స్ ఇవ్వడానికి మనకు సహకరిస్తుంది. ఇంకోటి ఏంటంటే సింపుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి, డిలీట్ బటన్. మనకి ఎప్పుడైతే మన బ్రెయిన్లో నెగిటివ్ ఎమోషన్స్ కానీ, లేకపోతే నెగిటివ్ థాట్స్ కానీ రావటం మొదలుపెట్టాయో, దాన్ని సింపుల్గా ఆ ఎమోషన్ని లేకపోతే ఆ థాట్ని డిలీట్ కొట్టేసేయండి, దూరంగా విసిరిపడేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, చాయిస్ ఈజ్ ఆర్ట్స్. మనం పాజిటివ్గా థింక్ చేయాలా, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలా, నెగిటివ్గా రెస్పాండ్ అవ్వాలా, నెగిటివ్గా థింక్ చేయాలనేది మన చేతుల్లో ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనకి ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ ఎమోషన్స్ కానీ వస్తాయో, వాటిని ఎయిదర్ పాజిటివ్ థాట్స్తో కానీ, లేకపోతే పాజిటివ్ ఎమోషన్స్తో కానీ రీప్లేస్ చేయండి, లేకపోతే డిలీట్ చేసేయండి నెగిటివ్ థాట్స్ని. సో జస్ట్ థింక్ పాజిటివ్. ఇక సెకండ్ థింగ్ అదేంటంటే హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మనం ఏదైనా మనకు ఒక రోడ్ బ్లాక్ వచ్చినప్పుడు మన లైఫ్లో మనకు ఫస్ట్ జరిగేది ఏంటంటే మన మీద మనకున్న నమ్మకాన్ని కోల్పోవటం. సో అక్కడే మన అపజయానికి దారిస్తున్నాం. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ దట్ ఆల్ ద రిసోర్సెస్ విత్ ఇన్ యూ, ఆల్ ద ఎనర్జీ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఓన్లీ వ్యాన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. మన మీద ఎప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోమో అప్పుడు మనం లైఫ్లో ఏదైనా చేయడానికి కానీ, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కానీ మనకు కావాల్సిన శక్తిని సమకూర్చుకుంటాం. సో కాబట్టి స్వామి వివేకానంద చెప్పినట్టు ఆల్ ద పవర్స్, ఆల్ ద రిసోర్సెస్ ఆర్ విత్ ఇన్ యూ,
జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇక థర్డ్ టెక్నిక్ ఏంటంటే విజువలైజేషన్. మనకేదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఆ సమస్యని అధిగమించేసామని మన మైండ్లో ఒక విజువలైజేషన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే ఇమేజ్ మీ మైండ్లో ఉందో అదే రియాలిటీలోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వెన్ యూ విజువలైజ్ దెన్ మెటీరియలైజ్ అంటారు. అందుకనే మనం ఏమేంటంటే మన యొక్క ఊహాశక్తి అనంతం, అన్లిమిటెడ్. సో మన యొక్క ఇమాజినేషన్ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక సమస్యని ఫేస్ చేస్తున్నప్పుడు, మనం యొక్క ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తున్నప్పుడు, మనం యొక్క ఆ సమస్యని అధిగమించేసాము. అలాగే అధిగమించిన తర్వాత మన లైఫ్ ఎలా ఉందో ఒక్కసారిగా మీరు విజువలైజ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ యొక్క లైఫ్లో ఎటువంటి సమస్య అయినా సరే మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. దానిని ఒక ఛాలెంజ్గా తీసుకొని మీ యొక్క లైఫ్లో ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా ఎలా ఎదుర్కోవాలన్న ఒక అలవాటుని అలవర్చుకుంటారు. సో విజువలైజ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ యువర్ గోల్ ఆర్ యూ హ్యావ్ ఆల్రెడీ succeeded in your life, or you have already resolved the challenge that you are facing. So have faith and then visualize that you have already succeeded. Next, last but not the least, action. If you do something, something will happen. If you do nothing, nothing will happen. ఎందుకంటే యాక్షన్ ఈజ్ ద కీ టు ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ద సక్సెస్. సో చివరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క లైఫ్లో ఎదురైన మీ ఫెయిల్యూర్స్ని కానీ లేకపోతే మీ యొక్క ఛాలెంజెస్ని కానీ అధిగమించడానికి మీరు చేయవలసిన పని ఏంటి? దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ టేక్ నెసెసరీ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు overcome the challenges, in order to overcome the failures in our life, so start taking action and start taking action now. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకు లైఫ్లో ఎదురయ్యే ఎటువంటి ఛాలెంజెస్నైనా ఫెయిల్యూర్స్నైనా ఎలా ఎదుర్కోవాలో. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ లైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, what lies behind you, but it does matter what lies in you. మన వెనకేముంది, ముందేముందో కాదు, మనలో ఏముంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మనకు మన మీద విశ్వాసాన్ని కలిగిస్తుంది. అదే మనకు లైఫ్లో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ and succeed and enjoy the life. So if you like this video, please like, share and subscribe, and I'll talk to you soon in another video. Until then, bye.